గం 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 గణాధిపతి నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ. మిత్రులందరికీ కూడా లింగము అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కట్టిన లింగము చెండి చేయుట ఎలా ఏంది, కట్టిన లింగాన్ని చెండి చేయటం ఎలా అనేదానికి మీకు చెప్తా వినండి. కట్టిన 3 తులాల ఇంగిలీకం, లింగం అంటే ఇంగిలీకం, గుర్తుపెట్టుకోండి బాగా. ఇంగిలీకమునకు పలసాగా బంగారపు రేకుని తీసుకోండి. పలసాగా ఉండాలి. ఎంత పలసాగా ఉంటే అంత పలసాగా ఉండాలి. కానీ ఇప్పుడు మీరు కొండేరు ఉన్నదైతే వాస్తవం చెప్తున్నా మీకు. రేకును పలసాగా, మామూలు కాడికి ఇంకా పలసాగా ఉండాలి. రేకును చుట్టి దీని మధ్యలో పూనీరు సున్నం బాగా పోసి, పూనీరు సున్నం అంటే మీకు తెలిసిందే. ఈ రేకు ఏం చేయాలా, చుట్టి దీనికి రేకు బాగా చుట్టిన తర్వాత దీనికి పైన పూనీరు సున్నం కవచం వేయండి. పూనీరు సున్నం దేంతో కవచం వేయాలి మనం? ఓన్లీ నీళ్ళతోటి కొద్దిగా, లేకపోతే తేనెతోటి అయినా. తేనెతోటి అయితే బాగా ఉంటుంది. తేనె తీసుకోండి. తేనెతోటి ఈ సున్నాన్ని నూరి దానికి కవచం వేయండి. కవచం ఇచ్చిన తర్వాత 3 శీలల మన్ను వేయండి. 3 శీలాల మన్ను, 3 శీలుడు అన్నమాట. 3 శీలులు దాన్ని ఆరబెట్టి సీల్ చేసి 3 శీలు ఇచ్చేసి బాగా ఆరనియండి. బాగా ఆరిన తర్వాత 10 పిడకల పుటం వేయాలి. ఫస్ట్ 10 పిడకల పుటం వేస్తే చెండి అయింది. ఈ చెండి అయిన తర్వాత దీన్ని తీసుకోండి. దీన్ని తీసుకొని వచ్చిన మందు ఎలా ఉంటుందంటే చింతూరం టైపులో ఉంటుంది మిత్రమా. అది తీసుకున్న తర్వాత మీరు కొన్ని గర్భంలో జబ్బులు ఉంటాయి, అలివిగాని జబ్బులు ఉంటాయి. ఆ అలివిగాని జబ్బులకు దీన్ని, ఈ మందును ఎంత, ఒక చిన్న ఎత్తు చాలు. ఒక చిన్న అంటే మీకు అర్థమై ఉంటుంది. చిన్న ఎత్తు తీసుకొని దాన్ని తేనెతోటి బాగా బాగా నూరండి. ఆ మందును ఏం చేస్తారంటే తేనెతోటి నూరాలి. తేనెతోటి నూరి దాన్ని తీసుకొని మనం గోళీలాగా చేసుకొని వాడుకోవాలి. వాడుకుంటే మీకు ఆ జబ్బు పరిష్కారం అయింది. ఏ జబ్బు వచ్చినా వీటిల్లో ఇది అన్ని రోగాలకు మందు ఇది. ఈ మందును మీరు జాగ్రత్తగా చేసుకోండి, ఓకేనా? ఈ విధంగా చేసుకుంటే మీకు మంచి అవకాశం ఉంది, బాగుంటుంది మెడిసిన్, ఓకేనా? ఈ మందును ఎంత మీరు తెలివితేటలతో ఉపయోగించి చేసుకుంటే అంత మంచిది మిత్రం, సరేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. థ్యాంక్ యూ.